డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ విధంగా విత్డ్రా చేయాలి, ఏ విధంగా రెన్యువల్ చేయాలనేది మనము నేర్చుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ లాగిన్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు బ్యాక్ ఆఫీస్ అనేది మాదిరిగా ఉంటుందండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు 1వ తారీఖు జూన్. సో 1st జూన్ 2024. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు క్యూబ్స్లోకి వెళ్ళి మీ యొక్క అమౌంట్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను క్యూబ్స్లోకి వెళ్తున్నా. ఇది రివార్డ్ క్యూబ్, వోచర్ క్యూబ్, స్టేకింగ్ క్యూబ్, ఎన్ఎఫ్టీ క్యూబ్. ఓకే. సో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చేస్తారు అంటే మీరు ఈ యొక్క రివార్డ్స్ క్యూబ్లో ఉన్న టోటల్ అమౌంట్ మీరు విత్డ్రా చేయండి. ఓకే. ఓకే. నేను మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే యాజ్ ఇట్ ఈస్‌గా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు మీరు ఈ పాయింట్ తర్వాత ఈ యొక్క డెసిమల్స్‌ని మీరు టైప్ చేయొద్దండి. ఓన్లీ ఇక్కడి వరకే మీరు టైప్ చేయాలి. ఓకే. 15713 నేను విత్డ్రా అని చెప్పి క్లిక్ చేసిన. ఇది స్టెప్ నెంబర్ 1 అండి. ఓకే. చూడండి, ఇప్పుడు ఇది ఈ యొక్క అమౌంట్ ఎక్కడికి వచ్చింది? ఈ యొక్క డిపాజిట్ వాలెట్లోకి వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉంది. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్లోకి వెళ్ళాలి. రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ 15 డేస్లో మీకు ఎన్ని ఎన్ఎఫ్టీలు ఎక్స్పైర్ అవుతాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఈ అకౌంట్లో చూడండి, ఎక్స్పైర్ ఎప్పుడైతుంది? 12th జూన్ అవుతుంది. అంటే ఈరోజు 1వ తారీఖు జూన్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. మళ్ళీ మనం విత్డ్రా ఎప్పుడు చేస్తాము? 15వ తారీఖు జూన్ చేస్తాము. అంటే ఈ మధ్యలో మనకేం జరుగుతుంది? అంటే ఈ మధ్యలో కనుక మనం విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 89 ఎన్ఎఫ్టీలు ఎక్స్పైర్ అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ డిపాజిట్ వాలెట్లా మెయింటైన్ చేయాలి. 89 ఎన్ఎఫ్టీల అమౌంట్ ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 89 ఎన్ఎఫ్టీలు ఇంటూ ఒక్కొక్క ఎన్ఎఫ్టీకి ఎంత అవుతుందంటే $12 అవుతుంది. ఈ యొక్క అకౌంట్లో ఎంత వదిలేయాలి? 1068 డాలర్స్ మనం యొక్క డిపాజిట్ వాలెట్ల బ్యాలెన్స్ మనము మెయింటైన్ చేయాలి. రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,715 ఉంది. ఓకే. మైనస్ 1575 ఎంత అవుతుంది? 14,007. 14,007 ఏదైతే ఉందో ఈ యొక్క 14,000 నేను రౌండ్ ఫిగర్ తీసుకుంటానా. డివైడెడ్ బై 24 అంటే ఇంత అమౌంట్ తోటి $14,000 అమౌంట్ తోటి మనం కొత్త ఎన్ఎఫ్టీలు మనం పర్చేజ్ చేయొచ్చు. అంటే మరి 14,000కి ఎన్ని ఎన్ఎఫ్టీలు వస్తున్నాయి అంటే 583 ఎన్ఎఫ్టీలు వస్తున్నాయి. మీకు క్లియర్ అర్థమైంది కదా. రైట్. కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఎంత? $15,715 డిపాజిట్ వాలెట్లు ఉన్నాయి. ఫస్ట్ 89 ఎన్ఎఫ్టీల వర్త్ అమౌంట్ను మనము డిపాజిట్ వాలెట్లా మెయింటైన్ చేయాలి. 89 ఇంటూ $12 ఎంత అవుతుంది? 1068 అవుతుంది. రైట్. 1068. రైట్. గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం దేనిలోకి వెళ్ళి తీసేయాలి? డిపాజిట్ వాలెట్లో ఉన్న అమౌంట్తో తీసేయాలి. 15,715. $14,647 మిగులుతూ ఉంది. ఓకే. దీన్ని డివైడెడ్ బై 24 అంటే 610 ఎన్ఎఫ్టీలు మనం పర్చేజ్ చేయవచ్చు. రైట్. యా. ఈ విధంగా మనం చేయాలి. ఫస్ట్ 15,715 మైనస్ 1068 14,647 డివైడెడ్ బై 24 కదా. కొత్త ఎన్ఎఫ్టీలు కొనడానికి 610 ఎన్ఎఫ్టీలు వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ఎఫ్టీ ఈ షాప్లోకి వెళ్తున్నా. ఎన్ఎఫ్టీ ఈ షాప్లోకి వెళ్ళి 610 ఎన్ఎఫ్టీలు పర్చేజ్ చేస్తా. రిమైనింగ్ బ్యాలెన్స్ డిపాజిట్ వాలెట్లా వదిలేస్తా. ఓకేనా. రిమైనింగ్ అమౌంట్ దాంట్లో వదిలేస్తా. రెంట్
చూడండి. సో ఇక్కడ $1075 వర్త్ అమౌంట్ అక్కడ మిగిలిపోయింది. $1075 డివైడెడ్ బై 12 అంటే సో 89 ఎన్ఎఫ్టీలకు సరిపోయే అమౌంట్ నేను అక్కడ వదిలేసిన. చూసారు కదా. సో ఇది మీరు చేయాల్సిన పని అండి. సో ఈ విధంగా సో మనము ఇక్కడ మనకు 2 పనులు జరుగుతున్నాయి. సో ఒకటేమో కొత్త ఎన్ఎఫ్టీలు మనం ఫస్ట్ విత్‌డ్రా చేసుకున్నాం. ఓకే. ఫస్ట్ మనము రివార్డ్స్ క్యూబ్ నుంచి విత్‌డ్రా చేసుకున్నాం. తర్వాత నెంబర్ 2 మనము రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌లోకి వెళ్ళి సో ఎక్స్‌పైర్ అయ్యే ఎన్ఎఫ్టీలు ఎన్నో మనము కనుక్కొని సో దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ వదిలేసినాము. ఓకే. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ తోటి కొత్త ఎన్ఎఫ్టీలు మనం పర్చేజ్ చేసినాం. సో ఇదే అండి. సో స్టెప్ నంబర్ 1, 2, 3. సో ఈ 3 స్టెప్స్‌ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా. చూసారా ఇప్పుడు 610 ఎన్ఎఫ్టీలు ఇక్కడ 1 జూన్ పర్చేజ్ చేసినా కదా. సో ఇప్పుడు నాకు 10th జూన్ నుంచి నాకు అమౌంట్ అనేది సో దీనికి సంబంధించిన ఏదైతే రెంట్ ఉందో రెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్‌గా నేను ఏదైతే మీకు చూపించినో సో ఇదే క్యాలిక్యులేషను సో ఇదే స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే సో మీరు 12th జూన్ రోజు ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ గో అనే బటన్ వస్తుంది. ఆ గో అనే బటన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అమౌంట్ ఉంది కాబట్టి ఆ గో అనే బటన్ని క్లిక్ చేస్తే సో మీకు ఈ డిపాజిట్ వాలెట్ నుంచి ఈ యొక్క అమౌంట్ని తీసుకొని సో ఈ యొక్క 89 ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి రెన్యువల్ కావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో మీ యొక్క టీం మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.